ఆ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కమలం పార్టీ కన్నేసింది. గతంలో త్రుటిలో చేజారిన విజయాన్ని ఈసారి ఎలాగైనా సొంతం చేసుకొని కాషాయ జెండా ఎగరవేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది. సర్వేలు కూడా అనుకూలంగా ఉండడం పార్టీలో మరింత జోష్ పెంచుతోంది. కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ ఎంపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే టీపీసీసీ అధ్యక్షుడి సొంత గడ్డపై ఎన్నికను ఛాలెంజింగ్ గా తీసుకుంది కాంగ్రెస్ కూడా. ఎంపీ సోదరుడిని ముందు పెట్టి పావులు కదుపుతోంది. దీంతో ధర్మపురి బ్రదర్స్ మధ్య ఫైట్ గా టర్న్ అవుతుంది ఇందూరు బల్దియా పోరు. నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పీఠం హాట్ సీటుగా మారింది. ఉత్తర తెలంగాణలో కీలకమైన ఈ బల్దియాపై జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ తప్పదనుకుంటున్న నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ధర్మపురి బ్రదర్స్ మధ్య వార్గా మారేలా ఉంది. నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ కార్పొరేషన్లో కాషాయ జెండా పాతాలన్న పట్టుదలతో ఉన్నారు. అరవింద్ అన్న సంజయ్ కాంగ్రెస్తోనే ఉండడంతో కీలకమైన ఎంఐఎం సపోర్ట్తో ఇందూరులో గెలిపే లక్ష్యంగా హస్తం పార్టీ పావులు కదుపుతోంది. నిజామాబాద్ 2005లో కార్పొరేషన్గా మారింది. 60 డివిజన్లు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మపురి సంజయ్ విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2 సార్లు కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగిరింది. చివరిసారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత పని చేసింది. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీలను వెనక్కి నెట్టేసి బీజేపీ ఏకంగా 28 సీట్లు కైవసం చేసుకుంది. ఎంఐఎం 16, బీఆర్ఎస్ 12 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ నుంచి 2 కార్పొరేటర్లు, మరో 2 ఇండిపెండెంట్లు విజయం సాధించారు. మజ్లిస్ పార్టీ మద్దతుతో బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కానీ నైతిక విజయం మాత్రం తమదేనని బీజేపీ ప్రకటించుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎంపీతో పాటు ఎమ్మెల్యే ఉండడంతో నిజామాబాద్ నగరంలో బీజేపీ స్ట్రాంగ్గా ఉంది. చేతికి వచ్చినట్టే వచ్చి చేజారడంతో ఈసారి ఎలా అయినా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కాషాయ పార్టీ. పార్టీ గెలుపు బాధ్యతలను ఎంపీ ధర్మపురి అరవింద్ తన భుజాన వేసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నగరంలో సర్వేలు నిర్వహించారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. నిర్వహించిన సర్వేల్లో కూడా పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలటంతో బీజేపీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా బల్దియాలో సత్తా చాటుతామన్న ధీమాతో ఉందా పార్టీ. అధికార పార్టీకి చెందిన కీలక నిజామాబాద్లోనే ఉండడంతో కాంగ్రెస్కి నిజామాబాద్ కార్పొరేషన్ ఇజ్జత్కా సవాల్గా మారింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో నిజామాబాద్లో కూడా ఆ పార్టీ సపోర్ట్పై కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. అదే సమయంలో సొంతంగానే మెజారిటీ డివిజన్లు దక్కించుకునేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనుకుంటోంది. ఇప్పటికే కార్పొరేషన్ పదవుల్లో నిజామాబాద్ జిల్లాకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న సంజయ్ని కార్పొరేషన్ ఎన్నికల్లో ముందు పెట్టాలనుకుంటోంది. మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడిగా సామాజిక వర్గంలో గట్టి పట్టున్న సంజయ్ కాంగ్రెస్కి కీలకం కాబోతున్నారు. బీజేపీ టికెట్ల విషయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాటే ఫైనల్ కాబోతోంది. ఈ విషయంలో ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఆశావహులకు కరాఖండిగా చెప్పేస్తున్నారట. కేవలం గెలుపు గుర్రాలకు, ప్రజల్లో మంచి పేరున్న వారికి మాత్రమే అవకాశం ఇస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా పనిమంతులు, సమర్థులకే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నా పార్టీలో టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అవకాశం దక్కని వారిని ఎలా బుజ్జగిస్తారు, అందరి మధ్య ఎలా సమన్వయం చేస్తారనేది ప్రశ్నగా మారింది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ నుంచి ఎంతోమంది ద్వితీయ శ్రేణి నాయకులు కార్పొరేట్ టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారట. అరవింద్ వ్యక్తిగత ప్రతిష్టగా భావిస్తోన్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుకు కళ్ళెం వేయాలంటే ఆయన అన్న సంజయే సరైన అస్త్రమని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్ నగరంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎక్కువగా పర్యటిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు జరుపుతూ మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. వార్డుల వారీగా ఆశావహుల లిస్టును తయారు చేయించి వారి బలాలు, బలహీనతలపై సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో బలంగా ఉన్న బీజేపీని ఎలా ధీటుగా ఎదుర్కోవాలనే అంశంపై
కాంగ్రెస్ గట్టి కసరత్తే చేస్తోంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకుని బీఆర్ఎస్ పార్టీని 3వ స్థానంలోకి నెట్టేసిన ఎంఐఎం ఇందూరు బల్దియా ఎన్నికల్లో గేమ్ చేంజర్ కాబోతోంది. ఖచ్చితంగా ఈసారి కూడా తమ సత్తా చూపిస్తామని పతంగి పార్టీ నేతలు చెబుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఆ పార్టీ బంధం ఎలా ఉండబోతోందనేది బల్దియా పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్ పాయింట్.